హాయ్ ఫ్రెండ్స్, అంజలి విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఏమీ లేవు. తోటలోకి అయితే పోయి 2 గోవాకు మొట్టికాయలు అయితే పెరుక్కొని వచ్చాను. అందుకని అవి పచ్చడి దంచేదైతే వీడియో తీసి చూపిద్దామని అయితే తీస్తున్నాను. నేను రోజు దంచుకున్నట్టే పచ్చడి అయితే మీకు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేసుకుంటానో పచ్చడి, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను పెరుక్కొని వచ్చిన గోవాకి ఇదేను. తోటలో పెరుక్కొని వచ్చిన గోవాకు. ఇది తెల్ల గోవాకు, ఇది ఎర్ర గోవాకు ఫ్రెండ్స్. ఈ రెండు అయితే మిక్సింగ్ చేసి ఇప్పుడైతే నేను పచ్చడి అయితే దంచుతున్నాను. ఈ రెండు మిక్సింగ్ చేసి పచ్చడి అయితే దంచుతాను. మళ్ళీ నేనైతే మొట్టికాయలు పెరుక్కొని వచ్చాను తాలింపు. కానీ ఈ మొట్టికాయలు ఇవైతే తాలింపు అయితే చేద్దామని పెరుక్కొని వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సరేనా, ఇప్పుడైతే మనం గోవాకు అయితే ఒలిచేసి ఊరిపిండి ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను, చూడండి సరేనా. దానికైతే గోవాకు అంతా అయితే ఒలిచేసాను. ఇప్పుడైతే మొట్టకాయలు వస్తుంది. మా అమ్మ వచ్చేలా చూడప్పుడు ఇల్లు ఏ షేప్ అయిపోయింది. ఆకు ఆడంటే ఆడ పారేసింది. ఇంట్లోకి వచ్చేళ్ళకి అప్పుడే ముందైతే మొట్టకాయలు వలిచాం ఫ్రెండ్స్. మళ్ళీ కాబట్టి వంట అయితే మా అమ్మ ముందర అయితే చేయలేను. మా అమ్మ నిద్రపిచ్చి మళ్ళీ కాబట్టి వంట అయితే తీస్తాను. వీడియో కూడా తీయాలని అప్పుడే నాకు వీలు అవుతుంది. మా అమ్మ ముందర అయితే ఏది నాకు వీలు కాదు. చూడండి ఏం చేస్తుందో. మొట్టికాయలు వలచాలమంటే అన్ని కవర్ అటు తీసి కింద దిగింది. మీకు నీళ్ళు పోసేస్తే నిద్రపిచ్చేస్తే అనుకుంటుంది. ఏంటి మయ్యా? మామిడికాయ? మొట్టికాయ కదా? మొట్టికాయ అన్న, మొట్టికాయనా? ఎట్ట మొట్టికాయ? ఇది మొట్టికాయ. ఏది మొట్టికాయ? ఇది మొట్టికాయ. మునక్కాయ. మొత్తానికైతే మొట్టికాయలు కూడా అయితే ఒలిచేసాను. మొట్టికాయలు గోవాకు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటినైతే చేయలేను. మా అమ్మ నిద్రపిచ్చిన దాకైతే ఏం చేయలేను. ఇప్పుడైతే మా అమ్మకి నీళ్ళు పోసేసి చూడండి ఏ రకం చేసింది ఇల్లంతా. ఇప్పుడు ఏ రకం చేసేసిందో. నేనంతా కట్టగా గుడ్డగా వేసింటే అంతా చెదలాపలుగా చేసేసింది. వాకిలంతా గందరగోళం చేసేసింది. మొట్టికాయలు అయితే ఇసిరి ఎత్తుకొచ్చడం కాదు. సరేనా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే నిద్రపోయినాకైతే వీడియో అయితే తీస్తాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకు గోంగూర పచ్చట్లకు కావాల్సిన ఏంటి? పచ్చిమిరపకాయలు, శనగపప్పులో నేను ఏమంటే మళ్ళీ మొట్టికాయ తాలింపు పొడి కాబట్టి అందుకు నేను మళ్ళీ 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. 2 ఎర్రగడ్డలు, దీంట్లో జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. నేను మళ్ళీ మొట్టికాయ తాలింపు చేద్దాం అందుకని మళ్ళీ దాంట్లోనే శనగపప్పులు అయితే ఎక్స్ట్రా వేసుకున్నాను. నేనైతే శనగపప్పుల పొడి వేస్తాను ఫ్రెండ్స్ తాలింపుల్లోకి. కొందరు అయితే పప్పుల పొడి వేస్తారు, లేదా మంచి పప్పుల పొడి వేస్తారు, కొబ్బరి పొడి వేస్తారు, అన్నీ వేస్తారు. నేనైతే శనగపప్పుల పొడి అయితే వేస్తాను. శనగపప్పులు అయితే బాగా వేగినాయి ఫ్రెండ్స్, తీసేసాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. గోవాకైతే కడిగి పెట్టాను ఫ్రెండ్స్, 2 మాటలు కడిగినాను. ఇప్పుడైతే పొట్టిద్దాం. ఇప్పుడు గోవాకని ఉడకబెడతాము పెనంలో వేసి. మనం నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదు. కడిగిన నీళ్ళు కానీ సరిపోతాయి. ఆకైతే ఉడికిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసినామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది. నేను మళ్ళీ ఈ పక్కన మొట్టికాయలు అయితే వేసాను. మొట్టికాయలు ఇవి ఉడికేసి ఇవి ఉడకబెడుతున్నాను. 2 సేపు ఉంటే అవి ఉడుకుతాయి ఫ్రెండ్స్. మనంతలోకి శనగపప్పులు, అవి శనగపప్పులు ఉన్నాయి కదా, అవి పొట్టు ఎర్రగడ్డ పొట్టు అయితే వచ్చేసుకున్నాము. గోవాకు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. వెళ్తున్నాయి. 2 సేపు ఉంటే అవి కూడా ఉడికిపోతాయి.
ఈ పొడిలోకి శనగపప్పులు, మిరప్పొడి, తెల్లగడ్డలు ఈ పొడిగాని పొడిగడ్డలకి ఉప్పుల పొడి అయితే కొట్టేసాను. ఇప్పుడైతే పచ్చడి గోవా పచ్చడి కదా, అయితే ఇప్పుడు శనగపప్పులు వేసి పచ్చడి వెళ్తాను. ఈ పప్పులు వచ్చి పచ్చిగా దంచినాక ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల జీలకర్ర అవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో గోవాకేసి రుచిగా ఉండొచ్చు. కాదు పచ్చడి, అది గోంగూర పచ్చడి అనా, గోంగూర పచ్చడి, కూరకొత్తని కాదు గోంగూర పచ్చడి. వెయ్యి వెయ్యి, నువ్వు కూడా పని చేసేదాన్ని పోయినా కానీ వెయ్యి వెయ్యి వేసి నువ్వు పని చేయొచ్చు అంటే ఎవరు వద్దంటారమ్మా. అందులో తెల్లగడ్డ, శనగడ్డలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు ఆవాలు ఇంకా తర్వాత ఇందులో ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఆవాలు, శనగబేడలు, ఉద్ది బేడలు, జీలకర్ర అన్నీ కలిపి పెట్టుకుంటాను నేను. తర్వాత కూడా ఏ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గోంగూర అనేది దీంట్లో వేసేద్దాం. అయిపోయింది, మొత్తానికైతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అట్టే మొట్టికాయ తాలింపు కూడా చేసేసాను. ఈ మొట్టికాయ తాలింపు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సరేనా, బాయ్. ఈ వీడియో ఎలా ఉన్నదో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్.